ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన సెకండ్ ఓడిఐలో సౌత్ ఆఫ్రికా అయితే విజయం సాధించింది. ఇండియా 358 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా ఆ స్కోర్ని కాపాడుకోలేకపోయింది అని చెప్పనాలనా, లేదంటే బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయలేదనాలనా, ఫీల్డర్లు మిస్ఫీల్డ్లు ఎక్కువైనాయి కాబట్టి ఈరోజు ఓడిపోయిందని చెప్పనాలనా, లేదంటే సౌత్ ఆఫ్రికా బాగా ఆడింది కాబట్టి గెలిచిందని చెప్పనాలనా. సో ఏదైతేనేమి 358 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా అది గెలవలేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు బాగా ఆడింది కాబట్టి గెలిచింది. అండ్ ఫస్ట్ ఓడీలో కూడా సేమ్ 349 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా లాస్ట్ ఓవర్ వచ్చే వరకు గెలుస్తుందా ఓడిపోతుందా అని చెప్పేసి భయం అయితే అయింది. అండ్ సెకండ్ ఓడీలో సేమ్ థింగ్. అండ్ ఫస్ట్ నుంచి కంప్లీట్గా డామినేట్ చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా బాగా ఆడారు ఈరోజు. అండ్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా గెలవలేదని కొంచెం బాధగా ఉంది. అండ్ పర్లేదు, థర్డ్ ఓడీలో ఎలాగో ఇండియానే గెలుస్తుంది. ఇప్పుడు 358 రన్స్ స్కోర్ని చేస్ చేయడం వల్ల సౌత్ ఆఫ్రికా ఇప్పుడు హైయెస్ట్ రన్ చేజింగ్ అగైనెస్ట్ ఇండియాగా మారిపోయింది. అండ్ 2019లో ఆస్ట్రేలియా 358 రన్స్ని చేస్ చేసి 359 రన్స్ స్కోర్ చేయడం అదే ఇప్పుడు టాప్లో ఉండేది. ఈరోజు December 3, 2025 నుండి అగైనెస్ట్ ఇండియా చేజ్ చేసిన స్కోర్ అంటే ఇప్పుడు ఇదే మ్యాచ్. మన బౌలర్లు అయితే కొంచెం ఎక్కువనే సమర్పించుకున్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడో కొంచెం తడబడినట్టు అనిపించింది ఫస్ట్ ఓడిఐలను అండ్ సెకండ్ ఓడిఐలను. సో కొంచెం ఫీల్డింగ్ కూడా కొంచెం చూసుకుంటే నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉంటుంది. సో 358 రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా గెలవలేదంటే కొంచెం బాధ అనిపిస్తుంది. గెలిచినప్పుడు మిస్ ఫీల్డ్లు ఏం చేసినా ఏం ఫీల్డ్ చేసినా కూడా ఏం ఎక్కువ కనబడు. సో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రతిదీ కౌంట్ అయిపోతుంది. సో ఓడిపోయినప్పుడు అక్కడ ఎన్ని మిస్ అయినాయి, ఇక్కడ ఎన్ని మిస్ అయినాయి, ఎన్ని రన్నులు పోయినాయి, సో ప్రతిదీ ఓడిపోయినప్పుడు అయితే ఖచ్చితంగా కౌంట్ అయిపోతుంది. సో ఇలాంటిది నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటా అని చెప్పి మనం అయితే ఆశిద్దాం. సో దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి కింద.